Today topic in senior inter accountancy is consignment. సో ఇప్పుడు దాకా క్లాసులు మొత్తం కూడా మనం 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, తర్వాత సెకండ్ వచ్చేసి డిప్రిషియేషన్. సో 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ న్యూ చాప్టర్ కన్సైన్మెంట్. అంతకుముందు చెప్పుకున్నటువంటి 2 చాప్టర్స్ కూడాను 5 మార్క్స్ సంబంధించినవి. రెండిట్లో కూడాను 5 మార్క్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత 2 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఈ చాప్టరు 10 మార్క్స్ సంబంధించినటువంటి చాప్టర్. దీనిలో 10 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లం ఒకటి వస్తుంది, తర్వాత 2 మార్క్స్కి థియరీ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. ఓకే, సో కన్సైన్మెంట్ అంటే ఏంటి? సో ఇది తెలుసుకునే ముందు చిన్న కాన్సెప్ట్, కొంచెం డెప్త్ నాలెడ్జ్ కావాలి దీనికి సంబంధించి. సో ఒక్కసారి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేది ఎందుకంటే ప్రాఫిట్స్ని సంపాదించడం కోసం. సో ప్రాఫిట్ సంపాదించిన తర్వాత మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని సంపాదించడం. ఈ ప్రాఫిట్ సంపాదించి ఎందుకు ప్రాఫిట్స్ని సంపాదిస్తున్నారు అంటే ఒకటి సర్వైవల్ అవ్వడానికి. సర్వైవల్ అంటే మనుగడ సాగించడానికి. మనుగడ సాగించడం అంటే ఏంటంటే బ్రతకడం, అంటే బిజినెస్ బ్రతకడం కోసం. సో కాంపిటీషన్ వర్డ్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. కాంపిటీషన్, పోటీ ప్రపంచంలో మరి మన ప్రోడక్ట్ కానీ మన కంపెనీ కానీ మరి మనుగడ సాధించాలంటే కంపల్సరీగా మనకేం కావాలి? ప్రాఫిట్స్ కావాలి. సో ఏ విధంగా అయితే మనుషులకి రక్తం ఇంపార్టెంటో, సో అదేవిధంగా బిజినెస్కి కూడాను ప్రాఫిట్స్ ఇంపార్టెంటే. సో లాభాలు లేకపోతే కనుక బిజినెస్ కూడాను మూతపడిపోతుంది. సో సర్వైవల్ అవ్వాలి అంటే, మనుగడ సాధించాలంటే కంపల్సరీగా ప్రాఫిట్స్ కావాలి. రెండో రీజన్ ఏంటి ప్రాఫిట్స్కి అంటే గ్రోత్. సో గ్రోత్ కోసం అంటే మన బిజినెస్ వృద్ధి చెందడం కోసం. సో వృద్ధి చెందడం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేవాటికి ఎక్స్పాన్షన్ అంటే వ్యాప్తి చెందించడం. అంటే ఉన్నటువంటి బిజినెస్ ఒకే ప్రోడక్ట్ మీద ఉంటే కనుక మన బిజినెస్ ఎక్కువగా డెవలప్ అవ్వదు. ఓకే, సో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మళ్ళీ ఏం చేయాలి? రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే వచ్చినటువంటి లాభాలని మళ్ళీ బిజినెస్లోకి పెట్టాలి. సో బిజినెస్లోకి పెట్టి ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి. సో బిజినెస్ని పెంచుకోవాలి. సో బిజినెస్ని పెంచుకున్నప్పుడు మరి ఏ విధంగా పెంచుకోవాలి? సో దానిలో చూసుకుంటే కనుక మనకి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అంటే న్యూ మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు. అంటే సోల్ ప్రొపరేటర్ ఉన్నానుకోండి, సోల్ ప్రొపరేటర్ అయితే కనుక ఏం చేస్తాడు? ఒక ప్రోడక్ట్ నుండి ఇంకో ప్రోడక్ట్కి వెళ్తాడు. సో పార్ట్నర్షిప్ అని అనుకోండి, సో ఇంకో పర్సన్ ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కలిసి బిజినెస్ పెడతారు. అదే నాకు కంపెనీ ఉందనుకోండి, సో షేర్ హోల్డర్స్ నుండి ఈ అమౌంట్ని కలెక్ట్ చేసి షేర్స్ రూపంలో సో బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి, సో ఎక్స్పాండ్ చేసేటప్పుడు మరి మనకి కొన్ని రకాల ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ఫామ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇతని పేరు శ్రీనివాస్. ఓకేనా? సో శ్రీనివాస్ ఏం చేస్తున్నా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక బిజినెస్ ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఆ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి కొంతమంది కస్టమర్స్ని ఎన్నుకున్నాడు. సో ఈ కస్టమర్స్తో బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఈ కస్టమర్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కస్టమర్స్ని అమ్మడం మొదలుపెట్టాడు. ఆ కస్టమర్స్కి అమ్ముతున్నాడు గూడ్స్ని. ఓకేనా? సో ఈ గూడ్స్ మొత్తాన్ని కస్టమర్స్కి అమ్ముతున్నాడు. సో అమ్మిన తర్వాత అతనికి ఏం వచ్చినాయి అంటే ప్రాఫిట్స్ వచ్చినాయి. తర్వాత అతని మనసులో ఏం ఆలోచన వచ్చిందంటే, సో ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అతను ఉన్నటువంటి ప్లేస్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి అట్రాక్ట్ చేశాడు, వాళ్ళ నుండి ప్రాఫిట్స్ని సంపాదిస్తున్నాడు. మరి వీళ్ళే కాకుండా బయట ప్లేసెస్లో కూడాను కస్టమర్స్ ఉన్నారు. సో ఆ గూడ్స్ని అతను ఎంతైతే ప్రొడక్షన్ చేస్తున్నాడో ఆ గూడ్స్ మొత్తాన్ని ఈ కస్టమర్స్ వేరే ప్లేస్లో ఉన్నటువంటి కస్టమర్స్కి కూడాను పంపించామనుకోండి, అప్పుడేమవుతుంది? ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువగా సంపాదించవచ్చు. సో ఇతను ఏం చేస్తున్నాడు? ఈ కస్టమర్స్కి కూడాను పంపించాలి. మరి పంపించాలంటే ఒకే పర్సన్ ప్రతి చోట బిజినెస్ పెట్టడం అంటే కష్టమైపోతుంది. సో ఇతనే ఉండి అదే ప్లేస్లో ఇతను ఉండి మరి బిజినెస్ చేయాలి, ఇక్కడ ప్రాఫిట్ సంపాదించాలంటే కష్టమైపోతుంది. ఓకేనా? సో అందుకే ఏం చేస్తాడంటే, మరి ఒకవేళ ఇక్కడ ఎవరైనా పార్ట్నర్స్ని పెట్టాడనుకోండి, ఓకే, అంటే ఆ గూడ్స్ని సేల్ చేయడం కోసం పార్ట్నర్ పెట్టాడనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పార్ట్నర్ పెడితే కనుక అతనికి ప్రాఫిట్ అండ్ లాస్లో అతనికి కూడాను భాగం వస్తుంది.
ఓకే. సో ఎందుకంటే పార్ట్నర్ అంటే ఏంటి, షేరింగ్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని షేర్ చేసుకుంటాడు, అతను కూడా ఎంతో కొంత పెట్టుబడి పెడతాడు, సో వచ్చేటువంటి ప్రాఫిట్స్ని అతను కూడా వాటా తీసుకుంటాడు. ఓకే. సో ఇతనికి కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది. పార్ట్నర్షిప్ పెట్టుకుంటే కనుక ఇతను కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా జాయింట్ వెంచర్ ఉంది. సో జాయింట్ వెంచర్లో కూడా అంతే. ఓకే. సో జాయింట్ వెంచర్లో కూడా ఏంటి అంటే పర్సన్ని మనం అక్కడ నియమించిన అతనితో మనం వ్యాపారం చేస్తాం, అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం. ఎలా అంటే వచ్చేటువంటి ప్రాఫిట్స్ లాస్ని ఇద్దరం పంచుకుందాం అని చెప్పి అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఓకేనా. సో దీంట్లో కూడాను లాభాల్లో వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా సరే లాభాల్లో వాటా ఇవ్వాలి, జాయింట్ వెంచర్ పెట్టుకున్నా సరే లాభాల్లో వాటాలు ఇవ్వాలి. అలా కాకుండా బ్రాంచ్ పెట్టాడు అనుకోండి, ఇక్కడ బ్రాంచ్. ఓకే. సో బ్రాంచ్ పెట్టుకున్నా అనుకోండి, అంటే ఇతను సంబంధించిన బిజినెస్ సంబంధించిన బ్రాంచెస్ ఓపెన్ చేస్తే కనుక వేరే వేరే ప్లేసెస్లో బ్రాంచెస్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఆ ఆఫీస్ సంబంధించినటువంటి మొత్తం రెంట్ అతనే పేమెంట్ చేయాలి, ఆడ పనిచేసేటువంటి పర్సన్స్కి శాలరీస్ పేమెంట్ చేయాలి. అంటే వీళ్ళు సేల్ చేసినా చేయకపోయినా ఏం చేయాలి, కంపల్సరిగా శాలరీలు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో బ్రాంచ్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను ఇతనే ఇంకర్ అవ్వాల్సి వస్తుంది, ప్రతి ఎక్స్పెన్స్ని కూడాను ఇతనే పేమెంట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ పెట్టాడు, సో బ్రాంచ్ సంబంధించినటువంటి పర్సన్స్ ఉంటారు, అక్కడ సేల్స్ మ్యాన్స్ ఉంటారు, సో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి. సో వాళ్ళు పని చేసినా చేయకపోయినా సరే ఏమి ఇవ్వాల్సి వస్తుంది, శాలరీ ఇవ్వాల్సి వస్తుంది, రెంట్ పేమెంట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ చేయాలి. ఆ విధంగా ఎక్స్పెన్స్, ప్రతి ఎక్స్పెన్స్ కూడాను ఈ పర్సనే, ఈ రమేష్ ఏం చేయాల్సి వస్తుంది, శ్రీను అనే పర్సను ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా. సో బ్రాంచ్ కూడా పెట్టుకుంటే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎక్స్పెన్స్ పెరిగిపోతాయి. ఓకే. అదే అలా కాకుండా ఇక్కడ ఒక పర్సన్ని, ఒక ఏజెంట్ని పెట్టుకున్నాం అనుకోండి, సో ఇతనికి ఏమని చెప్తామంటే, బావు నువ్వు సేల్ చేయాలి, గూడ్స్ని అమ్మాలి, సో నువ్వు ఎన్ని గూడ్స్ అయితే అమ్ముతావో అంతవరకు మనం ఏమి ఇస్తాం నీకు అంటే కమిషన్ ఇస్తాం, కమిషన్. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 100 గూడ్స్ని అమ్మాడు అనుకోండి. ఓకేనా. సో 100 గూడ్స్ అమ్మితే ఆ 100 సంబంధించినటువంటి వరకు అతనికి కమిషన్ ఇస్తాం. అదే నేను బ్రాంచ్ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ పనిచేసే పర్సన్స్ ఉంటారు, నా దగ్గర పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్స్ ఉంటారు. మరి సేల్స్ మ్యాన్కి అతను సేల్ చేసినా చెయ్యకపోయినా అతనికి కమిషన్ ఉండదు, శాలరీ ఇవ్వాలి. సో శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. కంపల్సరీగా పేమెంట్ చేయాలి. అతను 0 గూడ్స్ అమ్మినా సరే శాలరీ ఇవ్వాల్సి వస్తుంది బ్రాంచ్ అయితే కనుక. అందుకే ఏం చేశాను నేను, ఒక పర్సన్ని మనం పెట్టాం. ఓకేనా. సో ఇతను ఏం చేస్తామంటే అతను ఎన్ని అయితే గూడ్స్ అమ్ముతున్నాడో అన్ని వస్తువులకి మనం ఏం చేస్తామంటే కమిషన్ ఇచ్చేస్తాం. ఓకే. సో ఈ విధంగా ప్రతి చోట ఎక్కడెక్కడైతే మనం కావాలనుకుంటున్నామో, గూడ్స్ని అమ్మాలనుకుంటున్నామో ప్రతి చోట ఏం చేస్తాం, ఒక పర్సన్ని మనం నియమిస్తాం. ఓకేనా. సో షాప్ ఒకటి షాప్ మందే ఉంటుంది, అతను మాత్రం ఏం చేస్తాడు, షాప్కి వచ్చేసి మన యొక్క గూడ్స్ని అమ్మి పెడతాడు. ఓకేనా. సో ఎన్ని అమ్ముతాడో అంత మనం ఏం చేస్తాం, అతనికి కమిషన్ ఇస్తూ ఉంటాం. ఓకే. సో ఈ విధంగా మనం ఎక్కడెక్కడైతే కావాలనుకుంటున్నామో షాప్, అక్కడ షాప్ పెట్టేసి ఒక పర్సన్ నియమించి అతనికి గూడ్స్ పంపించి సేల్ చేస్తే నీకు ఇంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి మనం కమిషన్ బేస్ మీద పంపించడాన్ని ఏమంటాం అంటే కన్సైన్మెంట్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ నుండి అంటే మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం, గ్రోత్ చేయడం, సో వేరు వేరు ప్లేసెస్లో బిజినెస్ని తీసుకెళ్ళి పెట్టడం. ఓకేనా. సో ఇలాంటి కాన్సెప్ట్ నుండి వచ్చిందే కన్సైన్మెంట్. ఓకే. సో కన్సైన్మెంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, గూడ్స్ యొక్క ఓనర్ ఏం చేస్తున్నాడు, తన యొక్క గూడ్స్ని పంపిస్తున్నాడు. ఓకే. సెండ్ చేస్తున్నాడు గూడ్స్ని. ఓకే. ఎవరు సెండ్ చేస్తున్నారు అంటే అతని కింద పనిచేస్తున్నటువంటి ఏజెంట్కి సెండ్ చేస్తున్నాడు. ఓకేనా. సో ఎందుకు సెండ్ చేస్తున్నాడు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్స్, అంటే గూడ్స్ని అమ్మండి అనేటువంటి ఉద్దేశంతో పంపిస్తున్నాడు. సో దానికోసం ఏం పేమెంట్ చేస్తాడు అంటే కమిషన్ పేమెంట్ చేస్తాడు. ఓకేనా. సో ఓనర్ అనేటువంటి పర్సన్, ఒక ఓనర్ ఏం చేస్తున్నాడు, గూడ్స్ని పంపిస్తున్నాడు, వేరే ప్లేస్కి పంపిస్తున్నాడు. ఎందుకు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్. ఓకే. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కమిషన్. ఓకే. సో ఎందుకు పంపిస్తున్నావు అంటే సేల్ చేస్తే నీకేమి ఇస్తాం, కమిషన్ ఇస్తాం. ఓకేనా. సో కమిషన్ ఇస్తామని చెప్పేసి వేరు వేరు ప్లేసులకి గూడ్స్ని పంపించడాన్ని ఏమంటాం అంటే కన్సైన్మెంట్ అని అంటాం. ఓకే. సో ఒక్కసారి మీనింగ్ చూడండి, కన్సైన్మెంట్ యొక్క మీనింగ్. ది వర్డ్ కన్సైన్ మీన్స్ సెండింగ్. అసలు ఈ కన్సైన్మెంట్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఫ్రెంచ్ వర్డ్ నుండి వచ్చింది, ఫ్రెంచ్ వర్డ్. ఓకేనా. సో ఫ్రెంచ్ వర్డ్ కన్సైనర్ అనేటువంటి వర్డ్ నుండి వచ్చింది, కన్సైనర్. ఓకే. సో కన్సైనర్ అంటే ఏంటంటే అర్థం టు ట్రాన్సిట్ అంటే పంపించడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, టు ట్రాన్సిట్. ఓకే. సో ట్రాన్సిట్ చేయడం. ఓకేనా. సో జనరల్గా చూసుకున్నా సరే కన్సైన్ అంటే ఏంటంటే సెండింగ్ అనే అర్థం వస్తుంది.
కన్సైన్ అంటే సెండింగ్. నార్మల్గా అయితే ఫ్రెంచ్ వర్డ్ కన్సైన్ అనే వర్డ్ నుండి వచ్చింది, దానికి అర్థం ట్రాన్సిట్ అంటే పంపించడం. ఓకేనా. సో జనరల్ వర్డ్ చూసుకున్నా సరే, జనరల్గా చూసుకున్నా సరే కన్సైన్ అంటే పంపించడం, టు సెండింగ్ అని అర్థం వస్తుంది. ఓకే. సో ఓవరాల్గా కన్సైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ పర్సన్ సెండింగ్ ది గూడ్స్ టు అనదర్ పర్సన్. సో ఒక పర్సన్ గూడ్స్ని సెండ్ చేస్తున్నాడు. ఎవరు అంటే ఓనర్ ఇతను. ఓకేనా. ఒక పర్సన్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, గూడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఓనరు, సో అతను గూడ్స్ని పంపిస్తున్నాడు. ఎవరికి? అనదర్ పర్సన్, వేరే పర్సన్కి. ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్, అంటే అమ్మి పెట్టండి, గూడ్స్ని అమ్మండి అనేటువంటి ఉద్దేశంతో గూడ్స్ని పంపిస్తున్నాడు. ఓకే. సో దానివల్ల ఆ గూడ్స్ని అమ్మడం వల్ల అతనికి ఏమొస్తుంది అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కమిషన్. సో నువ్వు అమ్మి పెట్టినందుకు నేను నీకేమిస్తాను అంటే కమిషన్ ఇస్తాను. ఓకే. సో దిట్ ఈస్ కాల్డ్ హ్యాజ్ కన్సైన్మెంట్. ఓకేనా. సో కన్సైన్మెంట్ అంటే ఏంటంటే వన్ పర్సన్ సెండింగ్ ది గూడ్స్, ఒక పర్సన్ గూడ్స్ని సెండ్ చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి అంటే అనదర్ పర్సన్. ఎందుకు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కమిషన్. ఓకే. సో కమిషన్ బేస్ మీద గూడ్స్ని ఒక పర్సన్ ఇంకో పర్సన్కి పంపిస్తున్నాడు. దాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ అని అంటాం. నెక్స్ట్, సో కన్సైన్మెంట్ యొక్క ఫీచర్స్ ఏంటి, లక్షణాలు. ఓకే. దానిలో ఫస్ట్ వన్, పార్టీస్ ఆఫ్ ది కన్సైన్మెంట్. సో కన్సైన్మెంట్లో ఎంతమంది పార్టీస్ ఉన్నారు? ఓకే. సో కన్సైన్మెంట్లో 2 పార్టీస్ ఉన్నారు. కన్సైన్మెంట్లో 2 పార్టీస్. సో ఫస్ట్ వన్ పేరు కన్సైనర్, సెకండ్ పర్సన్ పేరు కన్సైనీ. ఓకే. సో కన్సైన్మెంట్లో 2 పార్టీస్ ఉన్నారు. సో ఫస్ట్ పర్సన్ పేరు కన్సైనర్, రెండో అతని పేరు కన్సైనీ. సో ఒకసారి చూడండి. కన్సైనర్ ఈజ్ ఎ పర్సన్ హూ సెండ్ ది గూడ్స్. కన్సైనర్ ఈజ్ ఎ పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ టు ది కన్సైనీ ఆర్ ది ఏజెంట్. సో ఏ పర్సన్ అయితే గూడ్స్ని సెండ్ చేస్తున్నాడో, గూడ్స్ని సెండ్ చేస్తున్నారు, ఎవరికి సెండ్ చేస్తున్నారు? టు ది కన్సైనీ ఆర్ ది ఏజెంట్. సో ఏజెంట్కి పంపిస్తున్నాడు, గూడ్స్ని పంపిస్తున్నాడు. ఓకేనా. సో ఏ పర్సన్ అయితే గూడ్స్ని పంపిస్తున్నాడో కన్సైనీకి, ఆ పర్సన్ ఏమని పిలుస్తాం అంటే కన్సైనర్ అని పిలుస్తాం. ఓకే. సో ఇక్కడ 2 పార్టీస్ ఉన్నారు. దానిలో ఫస్ట్ పార్టీ పేరు కన్సైనర్. ఓకేనా. సో కన్సైనర్, సో కన్సైనర్ ఏం చేస్తున్నాడు అంటే హీ సెండ్ ది గూడ్స్ టు ది కన్సైనీ. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ టు ది కన్సైనీ ఈస్ కాల్డ్ యాజ్ కన్సైనర్. సో ఎవరైతే కన్సైనర్కి పంపిస్తున్నాడో గూడ్స్ని, అతను ఏమంటాం అంటే కన్సైనర్ అంటాం. ఓకే. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓనర్. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ హ్యాజ్ ఓనర్. సో ఇతన్నే యజమాని అని కూడా అంటారు, ఆర్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అని కూడాను అంటారు. ఓకేనా. సో ప్రిన్సిపల్ అని కూడా పిలవచ్చు. సో ఇతన్నే యజమాని అని కూడా అంటారు. ఎవరు సంబంధించిన యజమాని అంటే గూడ్స్ సంబంధించినటువంటి యజమాని. అదేవిధంగా ఇతని మీద అధికారాన్ని చెలాయించేటువంటి హక్కు కూడా అతనికి ఉంటుంది. ఓకే. సో ఇతన్ని ప్రిన్సిపల్ అంటాం, యజమాని అని పిలుస్తాం, ఓనర్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఒకసారి కన్సైనర్ అంటే ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ టు ది కన్సైనీ ఈస్ కాల్డ్ యాజ్ కన్సైనర్. ఎవరైతే కన్సైనీకి గూడ్స్ని పంపిస్తున్నారో అతన్ని ఏమంటాం కన్సైనర్ అని అంటాం. హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓనర్ ఆర్ ది ప్రిన్సిపల్. ఓకే. సో ఇతన్నే ఓనర్ లేదా ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తాం. తర్వాత సెకండ్ పర్సన్ ఎవరు అంటే కన్సైనీ. ఓకేనా. సో కన్సైనీ అంటే ఎవరు? సో కన్సైనీ అంటే ఎవరు అంటే ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్. సో రిసీవ్ చేసుకున్నాడు గూడ్స్ని, ఇతనేమో సెండ్ చేస్తున్నాడు. ఇతను సెండ్, ఇతను రిసీవ్. ఓకేనా. సో రిసీవ్ చేసుకుంటున్నాడు. సో రిసీవ్ ది గూడ్స్ ఫ్రమ్ ది కన్సైనర్. సో కన్సైనర్ నుండి గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు, అతని పేరు ఏంటంటే కన్సైనీ. సో కన్సైనీ ఈజ్ ఎ పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఫ్రమ్ ది కన్సైనర్. సో కన్సైనర్ నుండి ఎవరైతే గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నారో అతన్ని మనం ఏమని పిలుస్తాం కన్సైనీ అని పిలుస్తాం. ఓకేనా. హీ ఈజ్ ది ఏజెంట్ ఆఫ్ ది కన్సైనీ. సో ఇతను ఎవరు అంటే ఏజెంట్. ఓకేనా. హీ ఈజ్ ది ఏజెంట్ ఆఫ్ ది కన్సైనీ. ఈ యాక్ట్ హ్యాస్ ది ఏజెంట్ ఆఫ్ ది కన్సైనీ. సో ఇతను ఏజెంట్గా పనిచేస్తాడు. ఓకేనా. ఏజెంట్గా పనిచేయడం అంటే ఏంటి అంటే కన్సైనర్ 100 రూపాయలు సంబంధించినటువంటి సరుకులు 100 రూపాయలకి అమ్మమని చెప్తే 100 రూపాయలకి అమ్ముతాడు. ఓకేనా. అదే 200కి అమ్మమంటే 200కి అమ్ముతాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇతను ఏదైతే చెప్తున్నాడో, ప్రిన్సిపల్ ఏదైతే చెప్తున్నారో సో అదే ఇతను ఫాలో అవుతున్నాడు. సో ప్రతినిధి అని చెప్తాం. ఓకేనా. అందుకే ఇతన్ని ఏజెంట్ అని పిలుస్తున్నాం, ప్రతినిధి. ఓకే. సో
కన్సైనీ అంటే ఎవరు అంటే ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఫ్రమ్ ది కన్సైనార్. సో కన్సైనార్ నుండి ఎవరైతే గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నారో అతన్ని కన్సైనీ అని అంటాం. హీఈస్ ది ఏజెంట్ ఆఫ్ ది కన్సైనార్. ఇతను కన్సైనార్కి ప్రతినిధిగా పనిచేస్తాడు. ఓకే, సో దేని బేస్ మీద పనిచేస్తున్నాడు అంటే హీ రిసీవ్ ది కమిషన్ ఫర్ ది సేల్స్. సో సేల్ చేసినటువంటి ప్రతి వస్తువు మీద ఇతనికి కమిషన్ ఉంటుంది. సో కమిషన్ బేస్ మీద ఇతను పనిచేస్తాడు. సో ఇక్కడ ఇద్దరు పార్టీస్ ఉన్నారు, ఒకటి కన్సైనార్, రెండో అతను కన్సైనీ. కన్సైనార్ అంటే ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ టు ది కన్సైనీ అండ్ హీ ఈస్ కాల్డ్ హ్యాజ్ ప్రిన్సిపల్ ఆర్ ది ఓనర్. ఓకే, సో ఓనర్ అని పిలుస్తాం, యజమాని అని పిలుస్తాం. తర్వాత కన్సైనీ, ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఫ్రమ్ ది కన్సైనార్. సో కన్సైనార్ నుండి గూడ్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో అతను ఏమంటాం, కన్సైనీ అంటాం. ఓకేనా, హీ ఈజ్ ది ఏజెంట్ ఆఫ్ ది కన్సైనార్. కన్సైనార్ యొక్క ఏజెంట్. ఓకే, హీ రిసీవ్ ది కమిషన్ ఆన్ ది సేల్స్. సో సేల్ చేసిన ప్రతి ఐటమ్ మీద ఇతనికి కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి పార్టీస్ ఆఫ్ ది కన్సైన్మెంట్. సో పార్టీస్ ఎవరెవరు ఉన్నారంటే కన్సైనర్ అండ్ కన్సైనీ. ఓకే, నెక్స్ట్ వన్ రిలేషన్షిప్. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది. ఓకే, సో దేర్ ఎగ్జిస్ట్ ది ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉందంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది. సో ఎందుకు ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది అంటే ఆల్రెడీ చెప్పాం. సో కన్సైనర్ గూడ్స్ని పంపించిన తర్వాత సో ఎంతకి సేల్ చేయమని చెప్తే అంతకి అతను సేల్ చేస్తాడు. సో కన్సైనర్ గూడ్స్ని పంపించినప్పుడు అతను ఒక లెటర్ రాస్తాడు. ఓకేనా, సో దాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. సో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఓకేనా, ఒక డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తాడు ఏమైనా అంటే కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఎంత, సో ఎంతకు అమ్మాలి, ఓకేనా, సేల్స్ వాల్యూ, ఓకే, అమ్మేటువంటి వాల్యూ, తర్వాత అతనికి ఉండేటువంటి కమిషన్, ఎంత కమిషన్ తీసుకోవాలి అతను. ఓకే, ఈ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి పంపిస్తాడు. ఆ గూడ్స్ యొక్క క్వాలిటీ ఎంత, ఏ క్వాలిటీ ఉంటే ఎంతకు అమ్మాలి, ఎంత క్వాంటిటీకి అమ్మాలి, ఈ మొత్తం కూడాను క్లియర్గా మెన్షన్ చేసి పంపిస్తాడు. సో దాన్ని బట్టి ఇతను పంపించినటువంటి ప్రొఫార్మా ఇన్వాయిస్ని బట్టి కన్సైనీ ఏం చేశాడు, ఆ గూడ్స్ని అమ్ముతాడు. ఓకేనా, అంటే కన్సైనర్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని పాటిస్తున్నాడు, అంటే బైండ్ అవుతున్నాడు. సో అందుకే ఇతను ఏమంటే ఏజెంట్ అని పిలుస్తాం. సో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. సో యజమానికి ప్రతినిధికి మధ్య ఉండేటువంటి సంబంధం ఇక్కడ కన్సైనీకి మధ్య ఉంటుంది. సో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఓనర్షిప్. సో ఓనర్షిప్ అంటే చూడండి, సో గూడ్స్ని కన్సైనర్ ఏం చేస్తున్నాడు, కన్సైనీకి పంపిస్తున్నాడు. గూడ్స్ని కన్సైనీకి పంపించాడు. సో పంపించిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది. ఈ ఓనర్షిప్ గూడ్స్ కన్సైనీ దగ్గరికి వచ్చేసినాయి. ఓకేనా, కన్సైనర్ గూడ్స్ని పంపించాడు కన్సైనీకి. ఓకే, సో అవి ట్రాన్సిట్ ద్వారా కన్సైనీ దగ్గరికి వచ్చేసినాయి. ఓకే, కన్సైనీ ఉన్నటువంటి షాప్కి గూడ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, సో గూడ్స్ ఎక్కడ ఉన్నాయి, కన్సైనీ దగ్గర ఉన్నాయి. గూడ్స్ కన్సైనీ దగ్గర ఉన్నాయి, కానీ ఆ గూడ్స్ యొక్క ఓనర్ ఎవరు, ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది అంటే కన్సైనర్ దగ్గరే ఉంది. ఓకేనా, ఓన్లీ టైటిల్ ఇక్కడ వచ్చేవాటికి గూడ్స్ మాత్రమే మారుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే జరుగుతుంది. ఓకేనా, కానీ టైటిల్ ఎవరి దగ్గర ఉందంటే కన్సైనర్ దగ్గరే ఉంది, అంటే ఓనర్షిప్ అతని దగ్గరే ఉంది. ఓన్లీ గూడ్స్ మాత్రమే ఇక్కడ నుండి ట్రాన్స్పోర్టేషన్ జరిగినాయి. ఓకేనా, సో ఇక్కడ నుండి కన్సైనర్ నుండి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కన్సైనీ దగ్గరికి వచ్చినాయి. ఓకేనా, ఓన్లీ గూడ్స్ మాత్రమే వచ్చినాయి. దీన్నే పొజిషన్ అంటాం, పొజిషన్. సో పొజిషన్ అంటే ఏంటంటే గూడ్స్ జస్ట్ ఫిజికల్ ఏదైతే మనకు కనిపిస్తుందో సో ఫిజికల్గా మాత్రమే ట్రాన్స్పోర్ట్ జరిగింది. ఓకేనా, కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓనర్షిప్ ఎప్పుడు దాకా ట్రాన్స్ఫర్ అవ్వదు అంటే కన్సైనీ కస్టమర్కి అమ్మే వరకు. ఓకేనా, సో ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్సైనర్ టీవీలు పంపిస్తున్నాడు. ఓకేనా, కన్సైనీకి టీవీలు పంపిస్తున్నాడు, టీవీ సెట్లు పంపిస్తున్నాడు. ఓకే, సో టీవీ సెట్ పంపిస్తున్నాడు. ఇవి కన్సైనీ సేల్ చేస్తున్నాడు. ఈ సేల్ చేసే వరకు అతని షాప్లో ఉన్నంత వరకు అవన్నీ ఎవరి సంబంధించిన ఆస్తులు అంటే కన్సైనర్కి సంబంధించినటువంటి ఆస్తులే. ఎప్పుడైతే ఎవరైనా కస్టమర్ వచ్చేసి ఆ టీవీలు కొనుక్కుంటాడో అప్పుడు ఓనర్షిప్ ఎవరికి వెళ్ళిపోతుంది అంటే ఆ కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, అంటే కస్టమర్ కొనుక్కునే వరకు, ఓకేనా అండి, సో కస్టమర్ కొనుక్కునే వరకు ఆ ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంటుందంటే కన్సైనర్ చేతిలోనే ఉంటుంది. సో కన్సైనర్ ఆ వస్తువులకి వాల్యూని పెంచవచ్చు, తగ్గించవచ్చు.
తగ్గించవచ్చు. సో ఎందుకంటే అతను రియల్ ఓనర్, సో అతనే ఓనర్ కాబట్టి అతను పెంచవచ్చు తగ్గించవచ్చు. కానీ కన్సైనీ చేతిలో ఆ గూడ్స్ ఉన్నప్పటికీ అతని ఒక పొజిషన్ అతని చేతిలోనే ఉంది, గూడ్స్ అతని చేతిలోనే ఉన్నాయి, అతని హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. కానీ కంట్రోల్ మొత్తం కూడా ఎవరి చేతిలో ఉంటుంది? కన్సైనర్ చేతిలోనే ఉంటుంది. అంటే ఆ వస్తువుల యొక్క వాల్యూని పెంచడం అన్నా తగ్గించాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని దగ్గర ఉన్నటువంటి టీవీలు ఒక్కోటి 6,000 అని చెప్పాడు, ఓకేనా. తర్వాత కొన్ని రోజుల తర్వాత బాగా 6,000 కాదు 7,000కి అమ్మని చెప్పాడు, ఓకే. సో అంటే ఏంటి? కన్సైనర్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి ఆ వస్తువులు మొత్తం కూడాను. సో ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంది అంటే కన్సైనర్ చేతిలోనే ఉంది, ఓకేనా. సో కన్సైనర్ ఏదైతే చెప్తాడో అదే కన్సైని ఫాలో అవ్వాలి. సో గూడ్స్ ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉందంటే కన్సైనర్ చేతిలోనే ఉంది. సో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పటికీ, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మారినప్పటికీ, ఓకేనా, సో ఓనర్షిప్ మాత్రం కన్సైనర్ చేతుల్లోనే ఉంటుంది, ఓకే. సో ఓనర్షిప్ వచ్చేసి ఎవరి చేతిలో ఉంటుందంటే కన్సైనర్ చేతుల్లో ఉంటుంది, ఓకే. సో గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ది కన్సైనర్ టు కన్సైనీ, బట్ ది ఓనర్షిప్ ఈజ్ రిమైన్స్ విత్ ది కన్సైనర్. సో ఓనర్షిప్ మాత్రం కన్సైనర్తోనే ఉంటుంది. రియల్ ఓనర్ ఎవరంటే కన్సైనర్ రియల్ ఓనర్ టిల్ ది సేల్స్. సో సేల్స్ జరిగే వరకు ఆ ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంటుందంటే కన్సైనర్ చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ రిస్క్. సో రిస్క్ని ఎవరు భరిస్తారు? ఆ గూడ్స్ సంబంధించింది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, సో కన్సైనర్ గూడ్స్ని పంపిస్తున్నాడు, టీవీ సెట్లు పంపిస్తున్నాడు కన్సైనీ దగ్గరికి. సో పంపించేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ఓకే. సో ట్రక్లో పంపిస్తున్నాడు, గూడ్స్ని పంపిస్తున్నాడు. సో పంపించినప్పుడు ఒకవేళ కనుక ఏదైనా ట్రాన్సిట్లో మనకి లాస్ జరిగింది, ఓకే, ఏదైనా టీవీ సెట్ పాడైపోయినాయి, ఓకే. సో దానికి సంబంధించిన లాస్ ఎవరు ఇంకర్ అవుతారు? దానికి సంబంధించినటువంటి లాస్ ఎవరు తీసుకోవాలి? బాధ్యత ఎవరు వహించాలి అంటే కన్సైనరే వహించాలి. ఎందుకంటే వీటి యొక్క గూడ్స్ యొక్క ఓనర్ ఎవరు అంటే కన్సైనరే. సో కన్సైనరే వాటి యొక్క గూడ్స్ యొక్క టోటల్ రిస్క్ని అతనే భరించాలి, ఓకేనా. అవి ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత షాప్లో, లేకపోతే గోడౌన్లో ఏదైనా సరే అగ్ని ప్రమాదాలు కానీ ఇలాంటి జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ ఇలాంటి, లేకపోతే దొంగతనాలు ఇలాంటి జరిగినప్పుడు మరి వాటిలో జరిగేటువంటి ప్రతి లాస్ని కూడా ఎవరు భరించాలంటే కన్సైనరే, ఓకే. కన్సైనరే భరించాలి. ఎందుకంటే దీని మీద వచ్చేటువంటి ప్రతి ప్రాఫిట్ లాస్ని కూడా ఎవరు తీసుకుంటారు అంటే కన్సైనరే తీసుకుంటాడు, ఓకేనా. సో ప్రాఫిట్స్ వస్తే మొత్తాన్ని తీసుకునేటువంటి అధికారం ఎవరికి ఉందంటే కన్సైనర్కే ఉంది, ఓకే. ప్రాఫిట్స్లో కన్సైనీకి ఎటువంటి వాటా ఉండదు, ప్రాఫిట్స్లో కన్సైనీకి లాభాల్లో ఎటువంటి వాటా లేదు. ఎందుకు లేదు అంటే ఇతను ఏమి ఇస్తున్నాం మనం? కమిషన్ మాత్రమే ఇస్తున్నాం, ఓకేనా. కమిషన్ మాత్రమే అంటే అతను ఎంతైతే అమ్ముతాడు గూడ్స్ అంతకు సంబంధించి మనం కమిషన్ ఏం చేస్తాం? ఇచ్చేస్తూ ఉంటాం, ఓకేనా. అంతేగాని ప్రాఫిట్స్లో లాస్లో అతనికి ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు లాభాల్లో వాటా లేనప్పుడు ఇటువంటి నష్టాల్లో కూడా వాటా ఎందుకు ఉంటుంది? సో కన్సైనీకి నష్టాల్లో కూడా వాటా ఉండదు. సో ఇలాంటి నష్టాలు ఎవరు భరిస్తారు అంటే కన్సైనరే భరిస్తాడు, ఎందుకంటే అతనే రియల్ ఓనర్. సో ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతనే ఆ గూడ్స్ సంబంధించినటువంటి నష్టాన్ని భరించాలి. సో రిస్క్ని కూడా ఎవరు భరిస్తారంటే కన్సైనరే భరిస్తాడు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇందాక చెప్పుకున్నాం, సో ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ అయినాయి, ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు గూడ్స్ని ఎక్స్పెన్స్ అయినాయి, అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం యూజ్ చేసినట్టు ట్రక్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ మనకి ఇంకర్ అయినాయి, ఓకేనా. సో మరి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ట్రక్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన అమౌంట్ ఎవరు తీసుకుంటారు? ఎవరు ఇంకర్ అవుతారు? ఎవరు స్పెండ్ చేస్తారు అంటే కన్సైనరే స్పెండ్ చేయాలి, ఓకేనా. సో కన్సైనరే స్పెండ్ చేయాలి. అదేవిధంగా కన్సైనీ యొక్క షాప్ సంబంధించినటువంటి రెంట్ ఉంది, సో ఆ రెంట్ సంబంధించిన అమౌంట్ కూడా ఎవరు పేమెంట్ చేయాలి? కన్సైనరే పేమెంట్ చేయాలి, ఓకే. సో కన్సైనీకి ఖర్చులతో అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్తో ఎటువంటి సంబంధం ఉండదు. సో కన్సైనీకి ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్తో కానీ, ఓకేనా, అదేవిధంగా రిస్క్తో కానీ, అదేవిధంగా ఎక్స్పెన్స్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. కన్సైనీకి ఏం వస్తుంది అంటే ఓన్లీ కమిషన్ మాత్రమే వస్తుంది, ఓకేనా. సో ఇతనికి కమిషన్ మాత్రమే వస్తుంది, కమిషన్ బేస్ మీద మాత్రమే పనిచేస్తాడు. సో రిమైనింగ్ టాపిక్స్తో ఇతనికి సంబంధం లేదు, అంటే ప్రాఫిట్తో లాస్తో ఎటువంటి సంబంధం లేదు, తర్వాత రిస్క్తో ఎటువంటి సంబంధం లేదు, ఎక్స్పెన్స్తో ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఎక్స్పెన్స్ ఇంకర్ అయినా సరే ఆ ఎక్స్పెన్స్ని రిఫండ్ చేసుకుంటారు ఎవరి దగ్గర నుండి అంటే కన్సైనర్ నుండి రిఫండ్ చేసుకుంటాడు, అంటే అతని నుండి డబ్బుల్ని మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రక్ ఇక్కడికి వచ్చింది,
ఓకేనా, షాప్ దగ్గరికి వచ్చింది. షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ట్రక్ల నుండి సామాన్లని దించుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ కన్సైనర్ ఏం చేశాడు, ఈ ట్రక్కు సంబంధించినటువంటి అమౌంట్ మొత్తాన్ని పేమెంట్ చేశాడు. ఓకే, ఇక్కడ సరుకుల్ని దించుకోవాలంటే మరి ఇక్కడ కన్సైనర్ లేడు. సో కన్సైనర్ లేడు కాబట్టి ఇతను ఏం చేశాడు, కన్సైనే చూసుకోవాలి. సో కన్సైన్ ఏం చేశాడు, లేబర్ని పెట్టి దాంతో ఈ షాప్కి తీసుకొచ్చాడు. ఓకేనా, సామాన్లు మొత్తాన్ని కూడాను లేబర్ని పెట్టి షాప్కి తీసుకొచ్చాడు. మరి షాప్కి తీసుకున్న లేబర్కి ఎంత కొంత అమౌంట్ పేమెంట్ చేయాలిగా. సో ఆ డబ్బులు కన్సైనర్ అక్కడ నుండి వచ్చి ఇవ్వలేడు, అందుకే కన్సైని పేమెంట్ చేస్తాడు. సో పేమెంట్ చేసినా సరే తర్వాత ఏం చేశాడు, సరుకులు మొత్తం అమ్మేసిన తర్వాత డబ్బులు పంపించేటప్పుడు అతను అయినటువంటి ఎక్స్పెన్స్ని కమిషన్ని మొత్తాన్ని ఏం చేస్తాడంటే కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ని పంపిస్తాడు. ఓకే, సో ఎక్స్పెన్స్ ఎవరు భరించాలంటే కన్సైనరే భరించాలి. సో ఈ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్ బై ది కన్సైనర్. సో కన్సైనరే ఆ మొత్తం ఎక్స్పెన్స్ని భరించాలి. తర్వాత వచ్చేసి క్లోజింగ్ స్టాక్. సో మిగిలిపోయినటువంటి సరుకు. ఇప్పుడు కన్సైనర్ అమ్మేసిన తర్వాత మిగిలిపోయినటువంటి సరుకు ఎవరికి చెందింది అంటే కన్సైనర్ సంబంధించిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సైనర్ 500 టీవీలు పంపించాడు, 500 టీవీస్ పంపించాడు. ఓకేనా, సో పంపించిన తర్వాత కన్సైన్ ఏం చేశాడంటే వాటిలో 300 సేల్ చేశాడు. సో 300 సేల్ చేశాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయంటే 200 మిగిలిపోయినాయి. సో ఈ 200 ఎవరు సంబంధించినవి, కన్సైనర్వే కన్సైనీవే అంటే కన్సైనర్వే. ఓకేనా, కన్సైనర్వే. కానీ పొజిషన్ ఇతని దగ్గర ఉన్నప్పటికీ, కన్సైనీ దగ్గర ఉన్నప్పటికీ దీని యొక్క ఓనర్ ఎవరు అంటే కన్సైనర్. సో క్లోజింగ్ స్టాక్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు అంటే కన్సైనరే ఓనర్ అవుతాడు. ఓకేనా, సో ఈ మొత్తం కూడాను ఫీచర్స్ ఆఫ్ ది కన్సైన్మెంట్. సో ఒక్కసారి సో పార్టీస్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అంటే కన్సైనర్, కన్సైనీ, ఇద్దరు పార్టీస్ ఉన్నారు. ఎవరైతే గుడ్స్ని పంపిస్తాడో అతన్ని కన్సైనర్ అంటాం, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అతన్ని కన్సైనీ అంటారు. సో ఎవరైతే పంపిస్తున్నాడో కన్సైనర్ ఉన్నాడో అతన్ని ఏమని పిలుస్తాం అంటే ప్రిన్సిపల్ అండ్ ఓనర్. సో ప్రిన్సిపల్ అన్నా సరే ఓనర్ అన్నా సరే ఒక్కటే. సో యజమాని అని కూడా పిలుస్తారు. తర్వాత ఎవరైతే గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నారో అతన్ని కన్సైనీ అంటాం. హీఈస్ ఏజెంట్ ఆఫ్ ది కన్సైనర్. సో కన్సైనర్కి ఏజెంట్గా పనిచేస్తాడు. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సో వాళ్ళిద్దరి మధ్య యజమానికి తర్వాత ప్రతినిధికి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ సంబంధం ఉంటుంది. తర్వాత ఓనర్ ఎవరు, ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే కంప్లీట్గా కన్సైనర్ దగ్గర ఉంటుంది. సో రియల్ ఓనర్ ఎవరు అంటే కన్సైనరే రియల్ ఓనర్. నెక్స్ట్ రిస్క్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే కన్సైనర్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మొత్తం కూడాను అతనే ఓనర్ కాబట్టి టోటల్ రిస్క్ని దాంట్లో కన్సైన్మెంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ లాస్ని కూడా ఎంజాయ్ చేసే హక్కు అతనికే ఉంది. సో రిస్క్ని కూడాను అతనే ఇంకర్ అవుతాడు. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఏమైనా ఇంకర్ అయితే కనుక వాటిని ఎవరు పేమెంట్ చేయాలంటే కన్సైనరే పేమెంట్ చేయాలి. ఒకవేళ కన్సైనీ తీసుకున్నా సరే ఓకేనా, సో వాటిని ఎవరు పేమెంట్ చేయాలంటే కన్సైనరే పేమెంట్ చేయాలి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. సో మిగిలిపోయినటువంటి సరుకు, ఈ మిగిలిపోయినటువంటి సరుకు ఎవరికి సంబంధించింది అంటే కన్సైనర్కి సంబంధించిందే. ఓకే, సో కన్సైనర్ సంబంధించినటువంటి సరుకు ఇది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది కన్సైన్మెంట్ అండ్ సేల్స్. సో కన్సైన్మెంట్కి సేల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ పాయింట్ పార్టీస్. సో కన్సైన్మెంట్లో ఎంతమంది ఉన్నారు పార్టీస్ అంటే 2 పార్టీస్ ఉన్నారు. ఈ సేల్ అంటే ఏంటి, గూడ్స్ని అమ్మడం. ఓకే, గూడ్స్ని వేరే పర్సన్స్కి అమ్మడం. ఓకే, ఒకసారి చూడండి. సో కన్సైన్మెంట్లో 2 పార్టీస్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి కన్సైనర్, రెండో అతను వచ్చేసి కన్సైనీ. ఓకేనా, సో కన్సైనీ, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ సేల్ అంటే అమ్మడంలో ఎవరు ఉంటారంటే ఒకళ్ళు, ఇక్కడ కూడా ఇద్దరు పార్టీస్ ఉంటారు. ఒకళ్ళు వచ్చేసి బయ్యర్ అంటే అమ్మేటువంటి వ్యక్తి, కొనుక్కునేటువంటి వ్యక్తి. ఓకే, సో కొనుగోలుదారుడు. రెండో అతను వచ్చేసి సెల్లర్ అంటే అమ్మకపుదారుడు. ఓకే, సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సో సేల్స్లో వచ్చేవాడికి సేల్స్లో కూడా ఇద్దరు ఉన్నారు. సేల్స్ అంటే అమ్మడం. కన్సైన్మెంట్లో ఏం జరుగుతుంది, అమ్మట్లా గూడ్స్ని జస్ట్ పంపిస్తున్నాం. ఎందుకంటే నువ్వు వాటిని అమ్మి పెట్టమని చెప్పేసి ఏజెంట్కి పంపిస్తున్నాం. సేల్స్లో అలా కాదు, గూడ్స్ని అమ్మడం కొనడం అనేది జరుగుతుంది సేల్స్లో. ఓకేనా, సో ఒకసారి చూడండి. సో పార్టీస్ ఎవరు ఉన్నారంటే ఇక్కడ కన్సైనర్, కన్సైనీ ఉన్నారు. కన్సైనీ. ఇక్కడ వచ్చేవాడికి బయ్యర్, సెల్లర్. ఓకేనా, కొనుగోలుదారుడు, అమ్మకపుదారుడు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ వచ్చేవాడికి కన్సైనర్, కన్సైనీ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ రిలేషన్షిప్.
సో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, కన్సైనర్కి కన్సైన్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటికి రిలేషన్షిప్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్, సో ప్రిన్సిపాల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. సో యజమాని మరియు ప్రతినిధికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఉంటుంది. అంటే యజమాని ఏదైతే చెప్తారో దాని ప్రకారమే ఏజెంట్ కూడాను నడుచుకుంటారు, ప్రతినిధి కూడా నడుచుకుంటాడు. సో ప్రిన్సిపాల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చే వాటికి డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్ ఉంటుంది. సో డెటార్ అండ్ క్రెడిటార్, సో క్రెడిటార్ రిలేషన్షిప్ ఉంటుంది. సో డెటార్ అండ్ క్రెడిటార్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ డబ్బులు గూడ్స్ని తీసుకుంటున్నాడు, ఎవరైతే గూడ్స్ని తీసుకున్నాడో అతను డెటార్ అవుతాడు. డెటార్ అంటే డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి అవుతాడు. ఓకేనా. తర్వాత ఎవరైతే గూడ్స్ని అమ్ముతున్నాడో అతను క్రెడిటార్ అవుతారు, అంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తి. ఓకేనా. సో క్రెడిట్ మీద తీసుకున్నాడు అనుకోండి, అతను మనకి క్రెడిటార్ అవుతాడు. ఓకే, అతనికి డబ్బులు పేమెంట్ చేయాలి. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే డెటార్ క్రెడిటార్ మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. ఇక చూడండి, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ కంటిన్యూగా ఉంటుంది. ఓకేనా. సో బిజినెస్ కంప్లీట్ అయ్యే వరకు అతను గూడ్స్ పంపిస్తూ ఉంటాడు, ఇతను సేల్ చేస్తుంటాడు, అతను పంపిస్తుంటాడు, సేల్ చేస్తుంటాడు. సో కంటిన్యూగా రిలేషన్షిప్ అనేది అలాగే కొనసాగుతుంది. కానీ ఇక్కడ బయ్యర్ సెల్లర్కి మాత్రం రిలేషన్షిప్ కంటిన్యూగా ఉండదు. ఎప్పుడైతే సేల్స్ జరిగిపోయిన తర్వాత పేమెంట్ జరుగుతుందో, ఓకేనా, పేమెంట్ జరిగిపోయింది అనుకోండి, సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడైతే బయ్యర్ కొనుక్కున్న తర్వాత పేమెంట్ చేసేస్తాడో అప్పుడు డెటార్ అవుతాడు అతను. డెటార్ ఏం చేస్తున్నాడు, డబ్బులు పేమెంట్ చేస్తాడు. సో పేమెంట్ చేసేస్తే కనుక రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డెటార్స్ క్రెడిటార్స్ రిలేషన్షిప్. ఓకేనా. డెటార్ అంటే డబ్బులు ఇవ్వాల్సిన వాడు, అంటే వస్తువులు తీసుకున్నారు కానీ ఇంకా డబ్బులు ఇవ్వాల. ఎప్పుడైతే డబ్బులు పేమెంట్ చేస్తాడో అప్పుడు ఏమైపోతుంది, సో పేమెంట్ జరిగిపోతుంది. ఓకేనా. సో దీంతో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కూడాను ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే రిలేషన్షిప్ అనేది కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఓకే. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది కన్సైన్మెంట్లో అంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. ఆ బిజినెస్ క్లోజ్ చేసే వరకు ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సేల్స్లో వచ్చేపాటికి డెటార్స్ అండ్ క్రెడిటార్స్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇట్ ఎండ్ టిల్ ది పేమెంట్ ఆఫ్ ది అమౌంట్. సో అమౌంట్ ఎప్పుడైతే పేమెంట్ జరిగిపోతుందో సేల్స్ సంబంధించింది, సో అప్పుడు రిలేషన్షిప్ కూడాను క్లోజ్ అయిపోతుంది. తర్వాత మూడో పాయింట్ ఓనర్షిప్. చెప్పండి, కన్సైన్మెంట్లో ఉన్నటువంటి స్టాక్ యొక్క ఓనర్ ఎవరు అంటే కన్సైనర్. ఓకేనా. సో కన్సైనర్ ఎవరు ఓనర్ అవుతాడు. ఓకే. సో కన్సైనర్ ఓనర్ అవుతాడు. తర్వాత ఇక్కడ గూడ్స్ ఎవరైతే కొనుక్కున్నాడో ఆ పర్సన్ ఓనర్ అవుతారు. ఓకే. సో గూడ్స్ ఎవరు కొనుక్కున్నాడు అంటే బయ్యర్. సో బయ్యర్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్. సో బయ్యర్ ఎవరైతే కొనుక్కున్నాడో అతను ఏమవుతాడు, ఓనర్ అవుతాడు. ఇక్కడ గూడ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, కన్సైనర్ నుండి కన్సైన్కి వెళ్ళినాయి గూడ్స్, కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలా. ఓనర్ ఎవరు అంటే కన్సైనరే. సో ఓనర్షిప్ ఈజ్ రిమైన్స్ విత్ ది కన్సైనర్. సో కన్సైనర్తోనే ఉంది ఓనర్షిప్. ఓకేనా. గూడ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలా. కానీ ఇక్కడ సేల్స్ జరిగినప్పుడు మాత్రం ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకేనా. సో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరికి వెళ్ళిపోయింది అంటే బయ్యర్కి వెళ్ళిపోయింది. సో ఎవరైతే గూడ్స్ని కొనుక్కున్నారో సో అతనికి పొజిషన్ వచ్చేస్తుంది, ఆ గూడ్స్ అతని చేతికి వచ్చేస్తే ప్లస్ పేమెంట్ జరిగిన వెంటనే ఓనర్షిప్ కూడా అతనికి వెళ్ళిపోతుంది. సో గూడ్స్ని తీసుకెళ్లేటువంటి అధికారం అతనికి వస్తుంది. సో ఓనర్ ఎవరంటే బయ్యర్ ఓనర్ అవుతాడు. నెక్స్ట్ రిస్క్ అండ్ ఎక్స్పెన్స్. సో ఇప్పుడు పంపించినప్పుడు ఆ గూడ్స్ అమ్మే వరకు అయినటువంటి ప్రతి ఖర్చు ఎవరి మీదకి వస్తుంది, కన్సైనర్ భరిస్తున్నాడు. సో కన్సైనర్ దాంట్లోనే ఉంటుంది. ఓకేనా. సో కన్సైనరే రియల్ ఓనర్ కాబట్టి అతనే రిస్క్ని భరిస్తాడు, అతనే ఎక్స్పెన్స్ మొత్తాన్ని చూసుకుంటాడు. ఓకేనా. సో అతనే ఇంకర్ అవుతాడు. నెక్స్ట్ ఇక్కడ సేల్ చేసేసిన తర్వాత వచ్చేటువంటి రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ సేల్ చేశారు, సేల్ చేసిన తర్వాత ఆ టీవీ తీసుకెళ్లేటప్పుడు ఏదైనా లాస్ అయిందనుకోండి, దానికి బాధ్యత ఎవరిది అంటే బయ్యర్దే. కొనుక్కున్నటువంటి పర్సనే దానికి పూర్తి బాధ్యత వహించాలి. ఆ వస్తువు తీసుకెళ్ళడానికి, ఇంటికి తీసుకెళ్ళడానికి అయినటువంటి ఎక్స్పెన్స్, అదేవిధంగా దాంట్లో వచ్చేటువంటి లాస్, ఈ మొత్తం కూడా ఎవరు బాధ్యత వహించాలంటే బయ్యరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ అంటే ఏంటంటే ప్రతిఫలం. సో ప్రతిఫలం ఏమొస్తుంది, ఇక్కడ కన్సైనర్ కన్సైన్కి గూడ్స్ని అమ్మి పెట్టమని చెప్తున్నాడు. సో కన్సైన్ని అమ్ముతున్నాడు అంటే కన్సైన్కి మనం ఏమి ఇస్తున్నాం, కమిషన్ ఇస్తున్నాం. ఓకే. సో కమిషన్ అనేది ఇతనికి వచ్చేటువంటి ప్రతిఫలం. ఓకే. కమిషన్ ఇతనికి వచ్చేటువంటి ప్రతిఫలం. సో కమిషన్ అనేది వస్తుంది. ఇక్కడ బయ్యర్ సెల్లర్ ఏం చేస్తున్నాడు, బయ్యర్కి గూడ్స్ని అమ్ముతున్నాడు. సో ఇతనికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అంటే ప్రాఫిట్స్.
ఓకే, సో ఇతనికి ప్రాఫిట్స్ వస్తాయి, ఇతనికి వచ్చేవి ఏంటంటే ప్రాఫిట్స్ వస్తాయి. సో సెల్లర్ గూడ్స్ని అమ్మిన తర్వాత అతనికి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ కన్సైన్ని గూడ్స్ని అమ్మిన తర్వాత అతనికి ఏమొస్తుంది, కమిషన్ వస్తుంది. ఓకే, కమిషన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో వచ్చేటువంటి ప్రాఫిట్స్ కన్సైన్మెంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఎవరికి సంబంధించినవి అంటే కన్సైనార్వే. ఓకేనా, సో కన్సైనార్ సంబంధించినటువంటి ప్రాఫిట్స్ అవి. సో కన్సైనార్ మాత్రమే వాటిని భరిస్తాడు. లాస్ వచ్చినా సరే అతనే ఇంకర్ అవుతాడు, ప్రాఫిట్ వస్తున్నా సరే అతనే ఎంజాయ్ చేస్తాడు. సో ప్రాఫిట్ లాస్ ఎవరికి సంబంధించినవి అంటే కన్సైనార్కి సంబంధించినవి. తర్వాత ఇక్కడ సేల్ జరుగుతుంది, మరి సేల్స్లో వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ ఎవరికి సంబంధించినవి అంటే సెల్లర్. ఓకేనా, ఎవరైతే అమ్ముతున్నాడో అతనికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్. ఓకే, సో ఇక్కడ సేల్స్లో ఈ ప్రాఫిట్స్ని ఎవరు తీసుకుంటారు, ఎంజాయ్ ఎవరు చేస్తారంటే ఇక్కడ సెల్లర్ చేస్తాడు. ఓకేనా, ఒక్కసారి సో పార్టీస్ ఎవరెవరు ఉన్నారు, సో కన్సైన్మెంట్కి సేల్స్కి మధ్య డిఫరెన్స్. ఓకేనా, సో ఒకసారి చూడండి. సో పార్టీస్ ఎవరు ఉన్నారు, సో ఇక్కడ వచ్చేవాడికి పార్టీస్ ఎవరు ఉన్నారు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒకటి ఎవరు, కన్సైనర్ అండ్ సెకండ్ వన్ కన్సైనీ. ఓకే, సో కన్సైనీ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ సేల్స్లో వచ్చేవాడికి ఇక్కడ కూడా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఎవరు అంటే బయ్యర్ అండ్ సెల్లర్. ఓకే, సో కొనుగోలుదారుడు అమ్మకదారుడు ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ కన్సైన్మెంట్లో కన్సైనార్కి కన్సైనీకి మధ్య రిలేషన్షిప్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. సో యజమానికి ప్రతినిధికి మధ్య ఉండేటువంటి సంబంధం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇక్కడ బయ్యర్కి సెల్లర్కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే డెటార్ అండ్ క్రెడిటార్. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఈ రిలేషన్షిప్ ఎప్పుడు దాకా ఉంటుంది, ఇట్ ఈస్ కంటిన్యూడ్ రిలేషన్షిప్. సో కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా, కంటిన్యూగా ఉంటుంది. తర్వాత డెటార్స్ క్రెడిటార్ యొక్క రిలేషన్షిప్ ఎప్పుడు దాకా ఉంటుందంటే టిల్ ది పేమెంట్. సో పేమెంట్ జరిగే వరకు. ఓకేనా, సో ఎప్పుడు దాకా అయితే పేమెంట్ జరిగిపోతుందో, ఇతను తీసుకున్నటువంటి సరుకులకి ఎప్పుడైతే డబ్బులు పేమెంట్ చేసేస్తాడో, సో ఆ తర్వాత పూర్తి బాధ్యత డెటార్స్కి అంటే బయ్యర్కి వెళ్ళిపోతుంది. సో బయ్యర్ ఓనర్ అయిపోతాడు. ఓకేనా, సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. సో సేల్స్ జరిగిన వెంటనే అతను ఎప్పుడైతే పేమెంట్ చేసేస్తాడో, ఆ పేమెంట్ అయిపోయిన వెంటనే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏమవుతుంది, ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓనర్షిప్. సో ఓనర్ ఎవరు, ఇక్కడ గూడ్స్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది, కన్సైనార్ టు కన్సైనీకి వెళ్ళినాయి, కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలా. సో ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంది అంటే కన్సైనార్ చేతిలోనే ఉంది. ఓకేనా, సో కన్సైనార్ ఈజ్ ద రియల్ ఓనర్ ఆఫ్ ది గూడ్స్. సో గూడ్స్ యొక్క ఓనర్ ఎవరంటే కన్సైనార్. ఇక్కడ సేల్స్లో వచ్చేపాటికి ఎప్పుడైతే గూడ్స్ అతను కొనుక్కున్నాడో, పేమెంట్ చేశాడో, సో ఓనర్షిప్ అతనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఓనర్ ఎవరు అంటే బయ్యర్. సో బయ్యర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది గూడ్స్. సో అతను ఎవరైతే కొనుక్కున్నాడో అతను ఓనర్ అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ వన్ రిస్క్ అండ్ ఎక్స్పెన్స్. సో రిస్క్ని ఎవరు భరిస్తారు, సో ఇక్కడ జరిగేటువంటి ప్రతి రిస్క్ని, ఇక్కడ వచ్చేటువంటి ప్రాఫిట్స్ని కూడా భరించేవాడు ఎవడు అంటే కన్సైనారే భరిస్తున్నాడు. సో కన్సైనారే ఇక్కడ కూడా ఏం చేస్తాడు, రిస్క్ని భరిస్తాడు. కానీ సేల్స్లో బయ్యర్ దగ్గర ఉన్నప్పుడు గూడ్స్ బయ్యరే దానికి సంబంధించినటువంటి రిస్క్ని ఎక్స్పెన్స్ని భరించాల్సి వస్తుంది. సో బయ్యర్ ఇక్కడ భరిస్తాడు. కన్సిడరేషన్, ప్రతిఫలం. సో ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఏమొస్తుంది ప్రతిఫలం, ఇక్కడ కన్సైన్ని గూడ్స్ని సేల్ చేస్తున్నాడు. సో సేల్ చేయడం వల్ల అతనికి ఏమొస్తుంది అంటే కమిషన్ వస్తుంది. ఓకేనా, సో కమిషన్ అతనికి వస్తుంది. ఓకేనా, సో కన్సైనీకి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి, కన్సిడరేషన్ ఏంటంటే అతనికి వచ్చేది సో కమిషన్. ఓకేనా, అతనికి వచ్చేటువంటి ప్రతిఫలం కమిషన్ వస్తుంది. ఎన్ని సేల్ చేస్తే, ఎన్ని గుడ్స్ సేల్ చేస్తే అంత కమిషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఎవరికి వస్తుంది అంటే సెల్లర్కి వస్తుంది. అయితే సెల్లర్కి ఏమొస్తుంది అంటే ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా, సో ప్రాఫిట్స్ ఇతనికి వస్తాయి. ఓకే, సో సేల్స్లో వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ ఎవరికి వస్తాయి, సెల్లర్కి వస్తాయి ప్రాఫిట్స్. బయ్యర్కి ఏమొస్తుంది, గూడ్స్ వస్తాయి. సో బయ్యర్కి గూడ్స్ వస్తాయి, సెల్లర్కి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఎవరికి వస్తాయంటే కన్సైనార్కి వెళ్తాయి. సో కన్సైనీకి ఏమొస్తుందంటే కమిషన్ వస్తుంది. ఓకేనా, సో కమిషన్ కన్సైనీకి వస్తుంది. తర్వాత దీంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ ఎవరికి సంబంధించినవి, సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవరికి సంబంధించినవి అంటే కన్సైనీకి సంబంధించినవి. ఓకేనా, సో కన్సైనార్కి సంబంధించినవి. సో కన్సైనార్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనే సంబంధించినవే ఈ ప్రాఫిట్ లాస్.
ఓకే. తర్వాత సేల్స్లో మాత్రం సేల్స్లో ఎవరు అమ్ముతున్నారు అంటే సెల్లర్ అమ్ముతున్నాడు. సో ప్రాఫిట్ లాస్ ఎవరు సంబంధించినవి అంటే సెల్లర్కి సంబంధించినవి. సో ప్రాఫిట్ లాస్ ఎవరు సంబంధించినవి సెల్లర్కి. ఓకేనా. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ది కన్సైన్మెంట్ అండ్ సేల్స్. సో సేల్స్కి కన్సైన్మెంట్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. తర్వాత కన్సైన్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మనం తయారు చేస్తాం. ఓకేనా. కన్సైన్మెంట్లో 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తయారు చేస్తాం. అవేంటంటే ఒకటి ప్రొఫార్మా ఇన్వాయిస్, రెండోది వచ్చేసి అకౌంట్ సేల్స్. ఓకే. ప్రొఫార్మా ఇన్వాయిస్, అకౌంట్ సేల్స్ అనే 2 డాక్యుమెంట్స్ని మనం తయారు చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ డాక్యుమెంట్ విచ్ ఈస్ ప్రిపేర్ అండ్ సెండ్ బై ది కన్సైనర్ టు ది కన్సైనీ. సో ఎవరు ప్రిపేర్ చేసిన ఈ డాక్యుమెంట్ని? డాక్యుమెంట్ అంటే ఏంటి? కొన్ని పేజెస్. ఓకే. సో కొన్ని పేజెస్. సో పేజెస్ తయారు చేస్తున్నాం. ఓకేనా. సో ఎందుకు దేనికి సంబంధించినవి అంటే ఎవరు తయారు చేస్తున్నారు అవి అంటే ప్రిపేర్ బై అండ్ సెండ్ బై ది కన్సైనర్. సో ఎవరు తయారు చేస్తున్నారు? కన్సైనర్ తయారు చేస్తున్నాడు, అంటే ఓనర్ తయారు చేస్తున్నాడు. ఓకే. సో ఓనర్ తయారు చేస్తున్నాడు అంటే గూడ్స్ని పంపించేటప్పుడు, ఓకే, గూడ్స్ని పంపించేటప్పుడు ఓనర్ ఏం చేస్తాడు? కన్సైనీకి గూడ్స్ని పంపించేటప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక డాక్యుమెంట్ని పంపిస్తున్నాడు. ఓకేనా. ఆ డాక్యుమెంట్ని ఏమని పిలుస్తా అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్. ఓకేనా. ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ఈ డాక్యుమెంట్లు ఎవరు ప్రిపేర్ చేశారు? కన్సైనర్ ప్రిపేర్ చేశాడు. కన్సైనర్ ప్రిపేర్ చేసి కన్సైనీకి పంపిస్తున్నాడు. ఓకేనా. సో ఒక్కసారి, సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ప్రిపేర్ అండ్ సెండ్ బై ది కన్సైనర్ టు ది కన్సైనీ. సో ఎవరు ప్రిపేర్ చేస్తున్నారంటే కన్సైనర్ ప్రిపేర్ చేసి ఏం చేస్తున్నాడు? సెండ్ చేస్తున్నారు. ఎవరికి సెండ్ చేస్తున్నారు అంటే కన్సైనీకి. ఓకేనా. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇస్ ఎ డాక్యుమెంట్ విచ్ ఈస్ ప్రిపేర్ అండ్ సెండ్ బై ది కన్సైనర్ టు ది కన్సైనీ. సో ప్రిపేర్ చేసి కన్సైనర్ ఏం చేస్తున్నాడు? కన్సైనీకి సెండ్ చేస్తున్నాడు. ఓకే. సో సెండ్ చేస్తున్నాడు. అసలు ఈ డాక్యుమెంట్లో ఏమున్నాయి? సో దీంట్లో ఏమున్నాయంటే ది గూడ్స్ కన్సైన్. సో ఏమేమి గూడ్స్ పంపిస్తున్నాం? ఓకే. దాని క్వాలిటీ ఎంత? ఓకే. క్వాంటిటీ ఎన్ని? నెంబర్ ఆఫ్ గూడ్స్ని పంపిస్తున్నాం. ఓకే. సో నెంబర్ ఆఫ్ గూడ్స్ ఎన్ని? ఓకే. తర్వాత ప్రైజ్, సో ఎంతగా అమ్మాలి? ఓకేనా. వాటి యొక్క ధర ఎంత? తర్వాత అదర్ రిలవెంట్ డీటెయిల్స్, సో నేను అమ్మినందుకు నీకు కమిషన్ ఎంత ఇస్తాం? ఓకే. అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్ ఎన్ని? ఓకే. ఈ మొత్తం కూడా డీటెయిల్స్ కూడా రాసి అతను పంపిస్తాడు. ఓకే. సో ఎంత క్వాలిటీ, ఏ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ అయితే ఎంత రేట్ ఉంటుంది, సెకండ్ క్వాలిటీ అయితే ఎంత రేట్ ఉంటుంది, ఆ విధంగా దాంట్లో డీటెయిల్స్ రాసి ఉంటాయి. ఏ వస్తువుని ఎంతకు అమ్మాలి ఏంటనే టోటల్గా అక్కడ డీటెయిల్స్ రాసి ఉంటాయి. ఓకేనా. సో దానికి సంబంధించి ఏం చేస్తామంటే డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తారు. ఎవరు అంటే కన్సైనర్ ప్రిపేర్ చేసి పంపిస్తున్నాడు. ఓకే. సో ఒకసారి చూడండి. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ప్రిపేర్ అండ్ సెండ్ బై ది కన్సైనర్ ప్రిపేర్ చేసి కన్సైనీకి పంపిస్తున్నాడు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే క్వాలిటీ, ఎన్ని గూడ్స్ పంపిస్తున్నాడు. సో గూడ్స్ కన్సైన్డ్, ఎన్ని గూడ్స్ పంపిస్తున్నాడు, దాని యొక్క క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఎన్ని, నెంబర్ ఆఫ్ గూడ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత వాటి యొక్క ప్రైస్ ఎంత, ఓకే, ఎంత వాల్యూకి అమ్మాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా రాసి పంపిస్తున్నాడు. ఒకసారి పక్కన ఇమేజ్ని గమనించండి. దాంట్లో చూడండి ప్రొఫార్మా ఇన్వాయిస్ మేము ఇచ్చాం. ఓకేనా. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. సో దీంట్లో ఎవరైతే పంపిస్తున్నారో వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాసుకుంటాం. అంటే కన్సైనర్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాస్తాం. తర్వాత ఎవరికి పంపిస్తున్నాం అంటే కన్సైనీకి. సో కన్సైనీకి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ రాసుకుంటాం. ఓకే. సో కన్సైనర్ ఇక్కడ రాస్తారు, కన్సైనీకి సంబంధించిన డీటెయిల్స్ రాస్తారు. తర్వాత చూడండి లోపల, సో క్వాలిటీ ఎంత, ఓకే, క్వాలిటీ, ప్రైజ్ ఫర్ పీస్, ఓకే, సో ఫర్ యూనిట్ ఎంత పడుతుంది ప్రైజ్, ఓకే, తర్వాత ఎన్ని, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్ కోడ్ ఏంటి, ఈ మొత్తం. తర్వాత ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో అతను పంపించడానికి షిప్పింగ్ ఛార్జెస్ ఎన్ని అయినాయి, ఇన్సూరెన్స్ ఎంత అయింది, కమిషన్ ఎంత ఇవ్వాలి, ఓకేనా. సో అలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఏం చేస్తాడు, మొత్తం రాసి టోటల్గా ఎంతకు అమ్మాలి ఏంటి అనేది డీటెయిల్స్ మనకి మెన్షన్ చేస్తాడు. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే కన్సైనర్ గూడ్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసి పంపించేటువంటి ఒక డాక్యుమెంట్. దాన్ని ఏమంటా అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్. తర్వాత రెండో డాక్యుమెంట్ ఏంటంటే అకౌంట్ సేల్స్ అని పిలుస్తాం. సో ఇది ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, ఓకే. సో ఇది ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ప్రిపేర్ అండ్ సెండ్ బై ది కన్సైనీ. సో కన్సైనీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ సెండ్ టు ది కన్సైనర్. సో కన్సైనర్కి ఏం చేస్తున్నాడు, సెండ్ చేస్తున్నాడు. ఓకే. ఇందాక వచ్చేవాడికి కన్సైనీకి పంపించాడు. ఓకే. ఇప్పుడు కన్సైనర్కి పంపిస్తున్నాడు ఈ డాక్యుమెంట్ని. సో అకౌంట్ సేల్స్ ఇస్ ఎ డాక్యుమెంట్ విచ్ ఈస్ ప్రిపేర్ అండ్ సెండ్ బై ది కన్సైనీ టు ది కన్సైనర్. సో పంపిస్తున్నాడు. ఓకే. తర్వాత
ఇట్ కంటైన్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సేల్స్, టోటల్ సేల్స్ ఎన్ని చేశాడు. ఓకే, అతను పంపించినటువంటి గూడ్స్ ఎన్ని గూడ్స్ని అమ్మాడు. ఓకే, 100 గూడ్స్ పంపిస్తే దాంట్లో 50 అమ్మాడా లేకపోతే 60, 70 ఎన్ని అమ్మాడు అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ సేల్స్, ఎన్ని గూడ్స్ అమ్మాడు, ఎంత రేట్కి అమ్మాడు, మొత్తం దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇంకర్ బై హిమ్, సో అతనికి ఏమైనా ఎక్స్పెన్స్ అయినాయా. ఇందాక చెప్పుకున్నాం మరి కన్సైనర్ పంపించినప్పుడు కన్సైన్కి గూడ్స్ని ఒక ట్రక్ ద్వారా పంపించిన తర్వాత అతని షాప్లో వాటిని దింపుకున్నాం, అవునా. సో అతని షాప్లో దింపుకోవడానికి కూలీలకి ఎక్స్పెన్స్ ఇచ్చాం, వేజెస్ ఇచ్చాం. మరి కూలీ వాళ్ళకి వేజెస్ ఎవరు ఇచ్చాడు, కన్సైనర్ ఇక్కడికి వచ్చి ఇవ్వలేడుగా, అందుకే ఎవరు ఇచ్చాడు అంటే కన్సైనీ ఇచ్చాడు. ఓకే, సో కన్సైనీ ఇచ్చాడు. మరి కన్సైనీ ఇచ్చినప్పుడు ఎక్స్పెన్స్ వాటిని ఏం చేస్తాడు, అమౌంట్ని కట్ చేసుకుంటాడు, డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని పంపిస్తాడు. ఓకేనా. సో ఎక్స్పెన్సెస్ ఎన్నైతే ఇంకర్ అయ్యాడో ఆ ఎక్స్పెన్స్ గురించి కూడా దాంట్లో డీటెయిల్స్ రాస్తాడు. దాంతోపాటు ఇంకేం డీటెయిల్ రాస్తాడు అంటే కమిషన్. సో అతని కమిషన్ ఎంత ఛార్జ్ అయింది, అతని కమిషన్ని కూడా చూపిస్తాడు. తర్వాత అడ్వాన్స్ గివెన్ బై హిమ్ టు ది కన్సైనర్. సో అడ్వాన్స్ ఏమైనా ఇస్తే కనుక దాని గురించి కూడా మెన్షన్ చేస్తాడు అడ్వాన్స్. ఎందుకంటే మరి కన్సైన్కి దూర ప్రాంతాలకు పంపిస్తున్నాడు గూడ్స్ని. మరి కన్సైనర్ ఎటువంటి షూరిటీ లేకుండా, సెక్యూరిటీ లేకుండా మరి అంత వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ని పంపిస్తే మరి కన్సైనర్ వాటిని తీసుకొని ఒక మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఏం చేస్తాడు, ఎంతో కొంత అడ్వాన్స్ని తీసుకుంటాడు, కన్సైనర్ తీసుకుంటాడు కన్సైనీ నుండి. ఓకేనా. సో ఆ అడ్వాన్స్ని ఏం చేస్తాడంటే ఇతను గూడ్స్ సేల్ చేసిన తర్వాత వాటిలో అమౌంట్ని కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ని పంపిస్తాడు. సో అడ్వాన్స్ గురించి ఏమైనా ఉన్నా సరే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేస్తాడు అంటే క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ నెట్ అమౌంట్ పేయబుల్ టు ది కన్సైనర్ అండ్ అదర్ డీటెయిల్స్. సో ఈ మొత్తం పోను అంటే టోటల్ సేల్స్ ఎన్ని చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 సరుకులను అమ్మాడు. ఓకేనా. సో 20,000 సరుకులు అమ్మాడు. తర్వాత ఎక్స్పెన్స్, అతనికైనా ఎక్స్పెన్స్ అంటే కూలీలకి, తర్వాత షాప్ రెంట్కి, ఇలాంటి వాటికి ఎక్స్పెన్స్ కొన్ని అయినాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఎక్స్పెన్స్ అయినాయి. సో 5,000 తీసుకున్నాడు. తర్వాత అతను కమిషన్ అమ్మినందుకు ఏం చేశాడు, కమిషన్ ఉంది. సో కమిషన్ తీసుకున్నాడు. కమిషన్ ఎంత అంటే 5,000. ఓకేనా, కమిషన్ తీసుకున్నాడు. ఓకే, అంటే టోటల్ ఎంత అయినాయి, 10,000 అయిపోయినాయి. సో 10,000 కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ని పంపిస్తాడు. సో నెట్ అమౌంట్ అంటే ఏంటి, అతనికి అయ్యేటువంటి ఎక్స్పెన్స్, అతనికి అయినటువంటి కమిషను, తర్వాత ఏమైనా అడ్వాన్స్ ఇచ్చి ఉంటే ఆ అడ్వాన్స్ మొత్తం కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఆ బ్యాలెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పంపిస్తాడు. ఓకేనా. సో కన్సైనీ పంపించేటువంటి డాక్యుమెంట్ పేరు అకౌంట్ సేల్స్, కన్సైనర్ పంపించేటువంటి డాక్యుమెంట్ పేరు ప్రొఫార్మా ఇన్వాయిస్. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, ఎప్పుడు అకౌంట్ సేల్స్ యొక్క ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇవేమి ఎగ్జామ్స్లో రావు, జస్ట్ తెలుసుకోవడం కోసం, నాలెడ్జ్ కోసమే. ఓకే, సో దీన్ని చూడండి, టోటల్ సేల్స్, గ్రాస్ సేల్స్ ఎన్ని సేల్ చేశాడు, టోటల్ సేల్స్ రాసుకున్నాడు. దాంట్లో నుండి ఏం చేశాడు, అతనికి ఇన్కర్ అయినటువంటి ఎక్స్పెన్స్, ఓకేనా, అంటే క్యారేజ్ కావచ్చు, లేకపోతే గోడౌన్ సంబంధించిన ఛార్జెస్ కావచ్చు, అంటే గోడౌన్ సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఇలాంటి. తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్స్, అతను సేల్ చేసేటప్పుడు అయ్యేటువంటి ఎక్స్పెన్స్, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ కావచ్చు, ఇలాంటివి. తర్వాత ఇన్సూరెన్స్, కమిషన్ ఆన్ సేల్స్, ఈ మొత్తం కూడా డిడక్ట్ చేసుకొని లెస్ చేసుకొని వచ్చేటువంటి బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్లోకి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చి ఉంటే కనుక అడ్వాన్స్ని కూడా ఏం చేస్తాడు, లెస్ చేస్తాడు. లెస్ చేసి రిమైనింగ్ అమౌంట్ అంటే బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉంది డ్రాఫ్ట్, సో దాన్ని బ్యాంకు డ్రాప్ ద్వారా పంపిస్తాడు. ఓకేనా. సో బ్యాంకు డ్రాప్ ద్వారా పంపిస్తాడు, లేకపోతే ఆ అమౌంట్ని అతని దగ్గరే ఉంచుకుంటాడు. ఓకేనా, డ్యూ అని పంపిస్తాడు, టోటల్ అమౌంట్ని డ్యూ అని. ఓకే, ఎంత ఇవ్వాలి ఏంటనేది అక్కడ మెన్షన్ చేసుకుంటాడు. అంటే ఏంటంటే ప్రతిదీ కూడాను, అంటే సేల్ చేసింది, తర్వాత అతనికైనా ఎక్స్పెన్స్, ఏమైనా అడ్వాన్స్ ఉంటే ఆ అడ్వాన్స్, వాటి గురించి డీటెయిల్స్ రాసి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది మీకు ఇవ్వాల్సింది. ఓకేనా, లేకపోతే నేను ఇంత అమౌంట్ పంపిస్తున్నాను అని చెప్పేసి ఏం చేస్తాడు, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ డాక్యుమెంట్ ఏమంటా అంటే అకౌంట్ సేల్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, డాక్యుమెంట్స్ అంటే 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రొఫార్మా ఇన్వాయిస్. ఓకేనా, రెండోది వచ్చేసి అకౌంట్ సేల్స్. ఓకే, సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే కన్సైనర్, ఓనర్ ప్రిపేర్ చేస్తున్నాడు. సో కన్సైనర్ ప్రిపేర్ చేసి ఎవరికి ఇస్తున్నాడు, కన్సైనీకి అంటే ఏజెంట్కి ఇస్తున్నాడు. ఓకేనా, దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే అతను ఏ గూడ్స్ని పంపిస్తున్నాడు, దాని క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత, ప్రైస్ ఎంత కమ్మాలి, ఇలాంటి డీటెయిల్స్ని పంపిస్తున్నాడు. తర్వాత అకౌంట్ సేల్స్
ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? సో ఏజెంట్ ప్రిపేర్ చేస్తున్నాడు అకౌంట్ సేల్స్ని. ఏజెంట్ ప్రిపేర్ చేసి ఎవరు పంపిస్తున్నాడు? ఓనర్కి అంటే కన్సైనర్కి పంపిస్తున్నాడు. ఓకేనా? సో కన్సైన్ని ప్రిపేర్ చేసి కన్సైనర్కి పంపిస్తున్నాడు. సో దీంట్లో ఏం రాస్తున్నాడు అంటే టోటల్ సేల్స్. సో సేల్స్ ఎన్ని జరిగినాయి, ఓకేనా, దాంట్లో ఇతనికి ఇవ్వాల్సినట్టు కమిషన్ ఎంత, ఇతను ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్ ఎంత, ఓకే. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏమైనా అడ్వాన్స్ ఉంటే కనుక అడ్వాన్స్ ఎంత, తర్వాత చివరికి నెట్ వాల్యూ ఎంత, ఓకేనా, నెట్ బ్యాలెన్స్ డ్యూ ఎంత. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని రాసి పంపిస్తున్నాడు. దాన్ని ఏమంటా అంటే అకౌంట్ సేల్స్ అంటాం. ఇంకా 2 మార్క్స్కి అడుగుతుంటారు ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏంటి, అకౌంట్ సేల్స్ ఏంటి, ఓకే. సో దానికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ కమిషన్స్. సో కమిషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకే. సో వచ్చేసి కమిషన్ 3 టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఉన్నాయి. కమిషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ బెనిఫిట్ టు ది కన్సైనీ. సో కన్సైనీకి ఇచ్చేటువంటి కన్సిడరేషన్ ప్రతిఫలం ఏంటిది అంటే కమిషన్, ఓకేనా. సో కన్సైనీకి ఇచ్చేటువంటి ప్రతిఫలం కమిషన్. ఈ కమిషన్ 3 టైప్స్గా డివైడ్ చేసాం. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డినరీ కమిషన్, దీన్ని నార్మల్ కమిషన్ లేదా జనరల్ కమిషన్ అని కూడా అంటారు. రెండోది వచ్చేసి డెల్క్రేడరీ కమిషన్, ఓకే. మూడోది వచ్చేసి ఓవర్ రైడింగ్ కమిషన్. ఫస్ట్ వన్ ఆర్డినరీ కమిషన్ అంటే ఏంటి? Ordinary commission is a commission which is given by the consignor to the consignee for the normal sales. సో నార్మల్ సేల్స్ అంటే నార్మల్గా ఎన్నైతే సేల్స్ చేస్తుంటాడో, గూడ్స్ ఎన్నైతే అమ్మాడో వాటి మీద ఇచ్చేటువంటి నార్మల్ కమిషన్ ఏమంటాం అంటే ఆర్డినరీ కమిషన్ అంటాం. ప్రతి కమిషన్ కూడాను కన్సైనర్ కన్సైనీకి ఇస్తాడు. సో ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో కన్సైనర్ కన్సైనీకి ఇచ్చేటువంటి కమిషన్ ప్రతిదీ కూడాను ఏ కమిషన్ అయినా సరే, అది ఓవర్ రైడింగ్ కావచ్చు, డెలిక్రేటరీ కావచ్చు, అదేవిధంగా ఓవర్ రైడింగ్ కావచ్చు, ఏ కమిషన్ అయినా ఎవరు ఇస్తారు అంటే కన్సైనర్ కన్సైనీకి ఇస్తాడు. సో కన్సైనర్ కన్సైనీకి అంటే ఓనర్ ఏజెంట్కి ఇస్తున్నాడు, ఓకేనా. సో ఏజెంట్కి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే నార్మల్ సేల్స్, నార్మల్గా జరిగేటువంటి సేల్స్ మీద అతనికి ఎంతో కొంత కమిషన్ ఇస్తున్నాడు, ఓకేనా. సో పంపించేటువంటి వాటి మీద. సో ఇది జనరల్ కమిషన్, ఇది నార్మల్ కమిషన్, ఓకే. తర్వాత స్పెషల్ కమిషన్స్ 2 ఉన్నాయి స్పెషల్గా ఇచ్చేవి. అవి ఫస్ట్ వచ్చేసి డెల్క్రేడర్ కమిషన్, రెండవది ఓవర్ రైడింగ్ కమిషన్. ఈ 2 కూడా స్పెషల్ కమిషన్స్, ఓకే. సో స్పెషల్ ఐటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే, స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ 2 వస్తాయి. కానీ జనరల్గా ఇచ్చేటువంటి కమిషన్ వచ్చేసి నార్మల్ కమిషన్ వచ్చేసి ఆర్డినరీ కమిషన్, ఓకేనా. టోటల్ సేల్స్ మీద ఇస్తాం, ఓకే. తర్వాత ఇప్పుడు చూడండి రెండోది డెల్క్రేడర్ కమిషన్. సో డెల్క్రేడర్ కమిషన్ అంటే ఏంటి? సో ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ we sell the goods on the credit. Sometimes we sell the goods on the credit, okay. If we sell the goods on credit, there is a risk of bad debts. అంటే మనం గూడ్స్ని సేల్ చేసినప్పుడు క్రెడిట్కి మనం సేల్స్ని పెంచుకోవాలంటే ఓన్లీ క్యాష్కే అమ్ముతామంటే, నగదుకే అమ్ముతామంటే చాలామంది కొనడానికి రారు. అదే క్రెడిట్ మీద అమ్మామనుకోండి కొనడానికి ఎక్కువ మంది కొంటారు. సో సేల్స్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ వస్తాయి, ఓకేనా. సో సేల్ చేసిన మీద కమిషన్ వచ్చిందని చెప్పేసి కన్సైనీ ఏం చేస్తుంటాడు, క్రెడిట్ కూడా అమ్ముతాడు, ఓకే. సో క్రెడిట్కి అమ్మినప్పుడు ఒక్కోసారి బ్యాడ్ డెట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు, కొంతమంది ఎగ్గొట్టేటువంటి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తా అంటే టు అవాయిడ్ ది రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్, సో బ్యాడ్ డెట్స్ నుండి కన్సైనర్ బ్రతకడం కోసం, వాటి నుండి తప్పించుకోవడం కోసం, ఓకేనా, ఏం చేస్తున్నాడు అంటే స్పెషల్ కమిషన్ ఇస్తున్నాడు. స్పెషల్ కమిషన్ దాన్నే ఏమంటాం అంటే డెల్క్రేడర్ కమిషన్ అంటాం, okay. Dell-credit commission. If the consignor give the commission to the consignee, then total responsibility of the bad debts is transferred to the consignee. So consignor consignee మన కమిషన్ ఇస్తే కనుక డెల్టర్ కమిషన్, టోటల్ బ్యాడ్ డెట్స్ యొక్క లాస్ మొత్తం ఎవరి మీదకి వెళ్ళిపోతుంది అంటే కన్సైనీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కన్సైనీ నార్మల్ కమిషన్ కన్నా ఎక్స్ట్రా కమిషన్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అంటే బ్యాడ్ డెట్స్ వల్ల, ఓకేనా. సో బ్యాడ్ డెట్స్ వస్తాయేమో అనే అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం మనం ముందుగానే అతనికి అమౌంట్ ఇచ్చేస్తున్నాం, ఎక్స్ట్రా కమిషన్ ఇచ్చేస్తున్నాం సేల్స్ మీద. సో దానివల్ల ఏమవుతుంది, వచ్చేటువంటి బ్యాడ్ డెట్స్ మొత్తం డబ్బుల్ని వసూలు చేసి ఇచ్చేటువంటి బాధ్యత మొత్తం కూడాను కన్సైనీ మీదకి వెళ్తుంది. ఒకవేళ ఈ కమిషన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు ఏమైనా ఉన్నాయనుకో, అప్పుడు ఎవరికి వెళ్తుంది రిస్క్ అంటే కన్సైనర్ భరించాల్సి వస్తుంది. అందుకే కన్సైనర్ ఏం చేస్తాడు, టు అవాయిడ్ ది రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ హీ గివ్ ది స్పెషల్ కమిషన్ టు ది కన్సైనీ. ఇట్ ఈస్ కాల్డ్ హ్యాజ్ డెల్క్రేడర్ కమిషన్. సో అందుకే ఏం చేస్తున్నానంటే ఒక స్పెషల్ కమిషన్ ఇస్తున్నాం, దాన్ని ఏమంటాం అంటే డెల్క్రేడర్ కమిషన్, ఓకేనా. తర్వాత మూడో కమిషన్, ఇది కూడా స్పెషల్ కమిషనే, దాన్ని ఏమంటాం అంటే ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. దీన్ని ఎవరు ఇస్తున్నారు, ఇది కూడా అంతే, కన్సైనరు కన్సైనీకి ఇస్తున్నాడు, ఓనరు ఏజెంట్కి ఇచ్చేటువంటి కమిషన్. అయితే ఎందుకు ఇస్తున్నా అంటే 2 రీజన్స్ ఉన్నాయి, ఓకే. సో రీజన్ ఏంటంటే, ఒకటి టు ఇంట్రడ్యూస్ ది న్యూ ప్రోడక్ట్.
న్యూ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అతను హార్డ్ వర్క్ చేశాడు అనుకోండి, బాగా కష్టపడుతున్నాడు అనుకోండి, మన ప్రోడక్ట్ని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి అమ్మడానికి ఎక్కువ కష్టపడితే కనుక మనం ఏం చేస్తాం, అతనికి ఎంతో కొంత ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తాం, ఎక్స్ట్రా కమిషన్ ఇస్తాం. దాన్ని ఏమంటాం అంటే ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. రెండో రీజన్ వచ్చేసి టు గివ్ ది ఎక్సెస్ అమౌంట్. సో ఒకవేళ కనుక మేము చెప్పినటువంటి నార్మల్ అమౌంట్ అంటే 100 రూపాయలకి అమ్మమని చెప్పా, 100 రూపాయలకి అమ్మమని చెప్పా, అతను ఏం చేశాడు, ఎక్సెస్ సేల్ చేశాడు, అంటే ఎక్స్ట్రాకి అమ్మాడు, అంటే 200కి అమ్మాడు. ఓకేనా, నేను 100 రూపాయలకి అమ్మమని చెప్పా, కానీ అతను చేశాడు 200కి అమ్మాడు. ఓకేనా, సో ఎక్సెస్ సేల్ చేశాడు, అంటే నేను చెప్పిన దానికన్నా ఎక్కువ రేట్కి అమ్మాడు. సో అందుకే మనం ఏం చేస్తామంటే అతనికి బెనిఫిట్ ఇస్తాం. ఓకేనా, అంటే నార్మల్ కమిషన్ కన్నా ఎక్కువగా ఇచ్చేటువంటి కమిషన్స్ 2 టైప్ ఉన్నాయి, అంటే స్పెషల్ కమిషన్స్ అంటాం వాటిని. సో ఒకటి వచ్చేసి బ్యాడ్ డేట్స్ నుండి కాపాడుకోవడం కోసం ఇచ్చేటువంటి కమిషను డెలికేట్ కమిషను. రెండోది ఓవర్ రైడింగ్ అంటే అదనపు కమిషను, అంటే ఇట్ ఈస్ ది ఎక్సెస్ ఆఫ్ ది నార్మల్ కమిషన్. సో ఎక్సెస్ కమిషన్ ఇది ఎందుకు ఇస్తున్నా అంటే, ఒకటి ఫర్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ది కన్సైనీ, ఆ కన్సైనీ చేసేటువంటి హార్డ్ వర్క్ కోసం, లేదా రెండోది ఫర్ ది ఎక్సెస్ సేల్స్ అంటే ఎక్కువ సేల్స్ చేసినందుకు. ఓకేనా, సో చెప్పినటువంటి వాల్యూ కన్నా ఎక్కువ సేల్స్కి అమ్మాడు, ఎక్కువ అమౌంట్కి అమ్మాడు. సో అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఎంకరేజ్ చేయడం కోసం మనం ఇచ్చేటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నాం, ఎక్స్ట్రా కమిషన్ ఇస్తున్నాం. దాన్ని ఏమంటాం అంటే ఓవర్ రైడింగ్ కమిషన్ అని అంటాం. ఓకేనా, సో ఇవి కమిషన్లో ఉన్నటువంటి 3 టైప్స్. ఓకే, తర్వాత అకౌంట్ సంబంధించినటువంటి టోటల్ మనం నెక్స్ట్ క్లాస్లో కన్సైన్మెంట్లో ఏ విధంగా అకౌంట్స్ చేయాలి, ఓకే, దాంట్లో ఎన్ని ఖాతాలు లెడ్జర్స్ మనం మెయింటైన్ చేయాలి, వాటి గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.